హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో టూటీ ఫ్రూటీ రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా టూటీ ఫ్రూటీని అయితే ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా కేక్స్ చేసినా లేదంటే ఏదైనా బిస్కెట్స్ లాంటివి చేసినా కూడా అందులో టూటీ ఫ్రూటీ వేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ టూటీ ఫ్రూటీని ప్రిపేర్ చేసుకోవడానికి పచ్చి బొప్పాయినైనా యూస్ చేయొచ్చు, లేదంటే వాటర్ మెలన్తో అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇలా వాటర్ మెలన్ తీసుకున్నాను. వాటర్ మెలన్ పైన ఉన్న మొత్తం రెడ్ కలర్ అంతా మనం తినేస్తాం కదా, రెడ్ కలర్ పార్ట్ అనేది అస్సలు ఉండకుండా ఈ విధంగా కట్ చేసుకొని మొత్తం పీల్ ఆఫ్ చేసుకోండి. పీల్ ఆఫ్ చేసుకుని వీటన్నిటినీ కూడా ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా నేనైతే ఈ పీల్ ఆఫ్ చేసి అన్ని ముక్కలన్నిటినీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా ఈ సైజులో ఉంటే సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకున్న ఈ ముక్కలన్నిటినీ కూడా నేను కొలుచుకుంటున్నానండి. నాకు 2.5 కప్పుల వరకు ఈ ముక్కలన్నీ వచ్చాయన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్న ఈ ముక్కలన్నిటినీ కూడా వాష్ చేసుకొని మనం ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాయిల్ చేసుకోవాలి. 2.5 కప్పుల వరకు ముక్కలైతే సరిపోయాయి. ఈ విధంగా ముక్కలన్నిటినీ ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా వాటర్ని వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై పెట్టుకొని వాటర్ అన్నీ రోల్ బాయిలింగ్ అవుతూ ఈ ముక్కలన్నీ కూడా వాటర్లో ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అంటే వాటర్ మిలన్ ముక్కలన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి. ఈ విధంగా అయిపోయిన తర్వాత వీటన్నిటినీ కూడా స్టవ్ ఆఫ్ చేసి స్టెయినర్లోకి స్టెయిన్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా స్టెయిన్ చేసుకొని ఇవి చల్లారుతూ ఉంటాయండి. మనం పక్కన షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం మళ్ళీ అదే బౌల్ని వాష్ చేసుకొని ఇక్కడ ఒక 1/2 కప్పు వరకు షుగర్ తీసుకున్నాను. ఒక 1/4 కప్పు వాటర్ని వేసుకొని స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని తీగ పాకం వచ్చే వరకు మనం మరిగించుకోవాలి. మొత్తం పాకం రావాల్సిన అవసరం లేదండి, ఇలా తీగ పాకం వస్తే సరిపోతుందన్నమాట. కొంచెం తీగలాగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న వాటర్ మెలన్ ముక్కలన్నిటినీ కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు ఈ వాటర్లోనే సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకోవడం వల్ల షుగర్ సిరప్ అనేది టూటీ ఫ్రూటీకి అనేది పర్ఫెక్ట్గా పడుతుంది. ఈ విధంగా 3-4 నిమిషాల తర్వాత స్టవ్ని ఆపేసి ఇప్పుడు ఇందులోకి మీ దగ్గర ఎటువంటి ఎసెన్స్ ఉన్నా కూడా, అంటే వెనిలా అయినా బటర్ స్కాచ్ అయినా లేదంటే పైనాపిల్ ఏదైనా ఫ్రూట్ ఎసెన్స్ ఉన్నా కూడా ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని ఈ ముక్కలన్నీ చల్లారే వరకు చల్లార పెట్టుకున్న తర్వాతనే ఒక 4 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తున్నానండి. అంటే ఒక 4 బౌల్స్లలోకి వేసుకుంటున్నాను. ఎందుకంటే 4 ఫుడ్ కలర్స్తో నేనైతే ఈ ముక్కలని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 4 పార్ట్స్ కింద నేను డివైడ్ చేసుకొని 4 బౌల్స్లలోకి అరేంజ్ చేసుకున్నాను. ఈ విధంగా 4 బౌల్స్లలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి ఫస్ట్ లెమన్ ఎల్లో కలర్, అలాగే గ్రీన్ కలర్, తర్వాత ఆరెంజ్ కలర్, తర్వాత రెడ్ ఫుడ్ కలర్ని అయితే వాడుతున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ ముక్కలకు పట్టే విధంగా మొత్తం అంతా కూడా స్పూన్తో అన్ని 4 పార్ట్స్ కింద వేసుకున్నాం కదండి, అన్ని ముక్కలకి పట్టే విధంగా అన్ని ఫుడ్ కలర్స్ని ఈ విధంగా స్పూన్తో యాడ్ చేసుకోండి. ఇక్కడ గ్రీన్ ఫుడ్ కలర్కి మాత్రం మళ్ళీ నేను స్పూన్ అయితే చేంజ్ చేసుకున్నానండి. ఈ విధంగా అన్ని ముక్కల్ని కూడా ఈ విధంగా కలర్ అంతా పట్టే విధంగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇవన్నిటినీ కూడా ఓవర్ నైట్ పక్కన పెట్టుకున్నానండి. ఇవన్నీ ఓవర్ నైట్ అలాగే వదిలేస్తే కలర్ అంతా పర్ఫెక్ట్గా పడుతుంది. ఈ విధంగా ఓవర్ నైట్ పక్కన పెట్టుకున్న తర్వాత తెల్లవారిన తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, కలర్ అంతా పర్ఫెక్ట్గా పట్టింది కదా. ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇక్కడ నేనైతే ఒక ప్లేట్కి ఒక టిష్యూ పేపర్ని వేసుకొని ఈ ముక్కలన్నింటినీ కూడా టిష్యూ పేపర్లోకి వేస్తున్నాను. ఇలా వేసుకొని వీటన్నిటిని కూడా ఆరబెట్టుకోవాలండి. ఇలా ఆరబెట్టుకుంటే మనకి తొందరగా ఆరిపోతాయి. అంటే షుగర్ సిరప్ అనేది ఉంది కదా, అందుకోసమని టిష్యూ పేపర్ వేసుకున్నాను. ఈ విధంగా 4 పార్ట్స్ కింద మనం 4 కలర్స్ యూస్ చేసాం కాబట్టి 4 ప్లేట్స్లలోకి ఈ విధంగా నేను వేసుకొని వీటన్నిటిని కూడా ఆరబెట్టుకున్నాను. కొంచెం సేపు అయిన తర్వాత ఈ టిష్యూ పేపర్ని అయితే తీసేసాను అనమాట.
తీసేసి మనం నార్మల్గా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఎండకైతే ఆరబెట్టకూడదండి. ఈ విధంగా ఫ్యాన్ కింద ఆరబెడితే చూడండి చాలా చక్కగా మనకి టూటీ ఫ్రూటీ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా పచ్చి బొప్పాయితో అయినా వాటర్ మిలన్తో అయినా మనం ఈ విధంగా టూటీ ఫ్రూటీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ టూటీ ఫ్రూటీని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఒక 3 months వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఏ కేక్ రెసిపీ ఏదైనా చేసినప్పుడు చాలా బాగా యూజ్ అవుతుందండి. మరి అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకున్నారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. వీడియో అయితే ఫుల్గా చూడండి, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.